ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పోలింగ్ ముగింపు సమయానికి 48 గంటల ముందు నుంచి పోలింగ్ ముగిసే సమయం వరకు సైలెన్స్ పీరియడ్గా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారిని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. లోక్సభ సాధారణ ఎన్నికల దృష్ట్యా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని కొరుట్ల, జగిత్యాల, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ధర్మపురి సెగ్మెంటు పరిధిలలో ప్రజాప్రాతినిధ్యం చట్టం 1951 సెక్షన్ 126 ప్రకారం 144 విధించబడుతుందని తెలిపారు. ఇట్టి కాలంలో నగదు, బహుమతులు, మద్యం పంపిణీ వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకూడదని, సైలెన్స్ పీరియడ్లో ఫలితాలను ప్రభావితం చేసే వార్తలను మీడియాలో ప్రసారం చేయడానికి వీలు లేదని, ఫలితాలను వివరాలను వెల్లడించడం, పత్రికల్లో ప్రచురించడం, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేయడం, ఇతర మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళడం నిషేధమని అన్నారు. 48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్లో ఎటువంటి ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి వీల్లేదని, ఎన్నికలకు సంబంధించిన వీడియోలు, పాటలు ప్రదర్శించడానికి వీల్లేదని, రాజకీయ నాయకులు, పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి అనుచరులు ఎక్కడ ఎటువంటి రాజకీయ ప్రసంగం చేయవద్దని, ప్రచారానికి ఇతర ప్రాంతాలకు వచ్చిన వారు వారి ప్రాంతాలకు వెళ్లిపోవాలని అన్నారు. 48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్లో స్థానికులు మాత్రమే ఉండాలని, స్థానికేతరులు లాడ్జీలను ఖాళీ చేసి సొంత ప్రాంతాలకు వెళ్లిపోవాలని కలెక్టర్ తెలిపారు. రాజకీయ ప్రచారానికి సంబంధించిన బల్క్ మెసేజ్లు పంపడం నిషేధమని తెలిపారు. 48 గంటల సైలెన్స్ పీరియడ్ను నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.